శివ. ఈరోజు ఏం పేరు చికెన్ మా కోసం? చికెన్ 65. చికెన్ 65. చికెన్ 65 చూపించగలరా ఎలా తయారు చేయాలో? చూపిస్తాను. ముందుగా చికెన్ తీసుకోవాలి. ముందుగా చికెన్ తీసుకోవాలి. ముందుగా చికెన్ తీసుకొని కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఎంత వెయిట్ ఎంత ఉండొచ్చు? ఇది 1 కిలో ఉంటుంది. చికెన్ తీసుకొచ్చుకొని కొంచెం కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత కొంచెం సరిపడా సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ ప్లస్ మిర్చి పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం సాల్ట్, మిర్చి పౌడర్, వైట్ పేపర్ కలిపి వేసుకొని 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒక చిన్న గుడ్డు కొట్టుకోవాలి. గుడ్డు కొట్టేసుకోండి. కలిపేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఒక 100 గ్రామ్, కార్న్ఫ్లోర్ ఒక 100 గ్రామ్ కార్న్ఫ్లోర్, 100 గ్రామ్ మైదా వేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటే మనకు కొంచెం సో వాటర్ వేసుకుంటాం అన్నట్టు. వేసుకుంటే కొంచెం వాటర్ వేసుకుంటే వీళ్ళు మనకు ఫ్రీ అని అయిపోతుంది. టైట్ ఉన్నది కొంచెం ఫ్రీ అయిపోతుంది. సో వేసుకొని ఇప్పుడు చికెన్ బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీనికి ఏం అవసరం లేదు. వేసేస్తున్నాను డైరెక్ట్ అప్లై చేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అయిపోయింది. గ్యాస్ వెలిగించుకోవాలి. తర్వాత స్లో పెట్టుకోవాలి. అట్లా మిక్స్ చేసుకొని రెస్ట్ ఇచ్చారు. తర్వాత మనం ఆయిల్ వేయడం తర్వాత ఆయిల్లో సరే కొంచెం ఇట్లా కలుపుకోవాలి సార్ మనం. ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర అవును సార్, ఎందుకంటే ఒకే దగ్గర అన్నీ మిక్స్ అయిపోతాయి కదా. కొంచెం విడివిడిగా జాలితో విడివిడిగా చేయాలి సార్. విడివిడిగా చేసేసి చికెన్ బాగుంటుంది సార్. మళ్ళీ ఒక రౌండ్ ఒక 20 సెకండ్ బయట పెట్టేసి దీన్ని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సార్. వేడి ఆయిల్లో మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేసుకోవాలి సార్. ఒకేసారి ఫ్రై చేస్తే కానీ సార్ కొంచెం బ్లాక్ వచ్చేస్తుంది, మంచిగా లుకింగ్ ఉంది. 2 టైం ఫ్రై చేస్తే మంచిగా ఉంటుంది సార్. పకోడా అయిపోయింది సార్. దీన్ని పకోడా సైడ్లో పెట్టుకోవాలి సార్. ఇక్కడ చికెన్ బాగా రెడీ సార్. చికెన్ 65 తయారు చేసిన విధానం సార్. ముందుగా గ్యాస్ వెలిగించుకోవాలి. చికెన్ 65 సార్. కొంచెం ఆయిల్ వేసుకోవాలి సార్. ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత గార్లిక్ ఏమో వేసుకోవాలి సార్. అందులో ముందుగా ఓన్లీ సార్ జింజర్ లేకపోతే ఓన్లీ గార్లిక్ వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ఇది ఫ్రై కావాలి సార్. అలా గ్రీన్ చిల్లీ వేసుకోవాలి సార్. ఇలా ముందు కరివేపాకు వేసుకోవాలి సార్.
కొంచెం ఫ్రై అయిన తర్వాత పెరుగు వేసుకోవాలి సార్. కర్డ్ సార్, కర్డ్ వేసుకోవాలి సార్. సార్ ఒక స్పూన్ టాటా సాల్ట్, ఒక స్పూన్ మిర్చి పౌడర్, వైట్ పేపర్, కొంచెం రెడ్ కలర్ దానికి సరిపోయేటట్టుగా వేస్తున్నాము. ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ పకోడా వేయాల్సింది. ముందుగా తయారు చేసి పెట్టుకున్న పకోడా వేయాల్సింది. దాన్ని కూడా కొత్తిమీర వేసుకొని